యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో వెలసి అందరినీ అనుగ్రహిస్తుంది. అయితే ఈ శక్తిపీఠాల్లో ఎంతో శక్తివంతమైన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది శ్రీ కామాఖ్య శక్తిపీఠం. శక్తి స్వరూపిణి కామరూపిణిగా కొలువు తీరిన పరమపావన క్షేత్రం శ్రీ కామాఖ్య శక్తిపీఠం. ఈనాటి మన భక్తి సమాచారం కార్యక్రమంలో అస్సాం రాష్ట్రంలో కొలువు తీరిన శ్రీ కామాఖ్య శక్తిపీఠం విశేషాలను తెలుసుకుందాం. మన దేశంలో అలరారుతున్న శక్తిపీఠాలలో ఒకటి శ్రీ కామాఖ్య శక్తిపీఠం. అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణంలో ఉంది. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి గౌహతికి రైలు, విమాన సౌకర్యం కలదు. సికింద్రాబాద్ నుండి గౌహతి ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకోవచ్చు. గౌహతిలో లేదా కామాఖ్య మందిరం వద్ద బస చేయటానికి వసతి సౌకర్యాలు లభిస్తాయి. రాష్ట్రం అస్సాం. అస్సాం రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది తీరాన గౌహతి పట్టణం ఉంది. ఈ గౌహతి పట్టణం చుట్టూ నీలాచన పర్వతాలు నెలకొని ఉన్నాయి. కామాఖ్య మందిరం ఇక్కడే ఒక కొండపైన నెలకొని ఉన్నది. ఘాట్ రోడ్డు మార్గం, మెట్ల మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. నీలాచల పర్వత శ్రేణుల మధ్య చిన్న కొండపైన ఈ ఆలయం నెలకొని ఉంది. సువిశాల ప్రాంగణంలో నిర్మితమైన సుందర శక్తి మందిరం. ఉత్తర భారతదేశం మందిరాల నమూనాలో ఉంటుందిది. ఒకే వరుసలో 5 గోపురాలు అతి సుందరంగా కనిపిస్తాయి. ప్రాంగణమంతా భక్తులతో ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. కొండపైన కోనేరు ఉంది. దీనిని పార్వతీ కుండ్ అంటారు. కొందరు భక్తులు ఈ కోనేరులో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తారు.
దక్షయజ్ఞంలో అవమానం పాలైన సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. ఆమె మృతికి దుఃఖించిన శివుడు సతీదేవి మృత కళేబరాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశారట. అప్పుడు అమ్మవారి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడిందట. ఆ 18 భాగాలు పడ్డ ప్రదేశాలే 18 శక్తిపీఠాలుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని ఐతిహ్యం. శక్తిపీఠాలు ముక్తిధామాలుగా విలసిల్లుతున్నాయి. ఈ ఆలయం ఆవరణలో పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అన్ని దేవతామూర్తులు ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇది శ్రీ వినాయక మంగళమూర్తి. ఈ మూర్తిపైన నాణెం పెడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. దేశం నలుమూలల నుండి విచ్చేసే భక్తులు తమ కోరికలు ఈడేర్చమని ఇక్కడ మొక్కుకుంటూ ఉంటారు. భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ఇక్కడ శ్రీ శీతలదేవి దర్శనమిస్తుంది. ఉత్తర భారతీయులకు శీతలాదేవి గ్రామదేవత. తమ గ్రామాన్ని రక్షించే అభయప్రదాయిని శీతలాదేవికి నారికేళం సమర్పిస్తారు. నారికేళ జలంతో అభిషేకిస్తే అమ్మవారు చల్లగా చూస్తుందని ఒక నమ్మిక. శాంభవి చంద్రమౌళిరవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సల్దాయి. ఈ నిలువెత్తు మూర్తి మహాలక్ష్మిది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిలువెత్తు మూర్తిని దర్శించి తన్మయత్వానికి లోనవుతుంటారు భక్తులు. కళ్యాణి ఉడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. జగతికి ప్రాణం పోసేది జగన్మాత. ఈ జగన్మాత జన్మస్థానం యోనిపీఠం. ఆ యోని భాగమే ఇక్కడ శక్తి స్వరూపిణిగా కామరూపిణిగా పూజలు అందుకుంటుంది. గర్భాలయంలో అమ్మవారి యోని భాగం ఎర్రటి వస్త్రంతో కప్పబడి ఉంటుంది. గుహాకృతిలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ కామాఖ్య దేవితో పాటు మహాలక్ష్మి మహాసరస్వతులు కూడా దర్శనమిస్తారు. యోని రూపంలో దర్శనమిస్తున్నందున అమ్మవారిని శ్రీ కామాఖ్య కామరూపిణి నామాలతో కీర్తిస్తారు. ఈ యోని భాగానికే పలు రకాల పుష్పాలతో పత్రాలతో పూజలు చేస్తారు.